మీ పేరేం పేరు? నా పేరు కొండ. ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవర్. ఏ ఊరు అన్న? మాది మాడుగల. అన్న క్యాంటీన్లు ఓపెన్ కదన్న, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ల ప్రోగ్రాం అనేది 2014లో ఉన్నది ప్రోగ్రాం. అది 2018 దాకా కంటిన్యూ అయింది. 2019 ఎలక్షన్ టైంలో వైసీపీ గెలిచింది, దాన్ని మూసేశారు కంటిన్యూ చేయకుండా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసి కంటిన్యూ చేస్తున్నారు. అయితే అన్నా క్యాంటీన్ అనేది బెస్ట్ ప్రోగ్రాం. 5 రూపాయలకి భోజనం అందించడం అనేది మంచి ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ మేము డ్రైవర్లో, మాకు అన్నం అనేది గుంటూరు కానీ పిడుగురాలు కానీ ఇక్కడ అలాంటి ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి మేము గుంటూరు పోయినప్పుడు అన్నం తినాలంటే 150 రూపాయలు, 100 నుంచి 150 రూపాయలు అవుద్ది మామూలుగా భోజనం. అలాంటిది టీ తాగినా కానీ 10 రూపాయలు అవుద్ది. 5 రూపాయల టీ కూడా ఇవ్వట్లేదు బయట. అలాంటిది 5 రూపాయలకి భోజనం ఇవ్వటం అనేది మంచి ప్రోగ్రాం. ఉచిత పథకాల కాడికి కూడా ఇలాంటివి చేయడం కూడా బెస్ట్ ఆలోచన. ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసినందుకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమంటారు? అంటే ఈ ప్రభుత్వం వచ్చి 70 రోజులే అయింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ ప్రభుత్వంలోనేమో అంతా పడేయటాలు, కూల్చటాలు, కొట్టుకోవటాలు జరుగుతుంటాయి. ఈ ప్రభుత్వంలోనేమో నిర్మించటాలు జరుగుతాయి. సో కాబట్టి ఇంకా టైం ఉంది కదా. ఈ సూపర్ 6 ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది కదా, చంద్రబాబు గారికి ప్రవేశపెట్టింది. ఇవి 1 by 1 అన్నీ జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాసు, ఇలాంటివి 15 లేడీస్కి 18 సంవత్సరాల నిండి 1500 రూపాయలు, ఇలాంటి ప్రోగ్రాంలన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతుంటాయి. ఇది ఇలానే కంటిన్యూ అయ్యిద్ది. ఈ కూటమి ప్రభుత్వం ఇలానే కంటిన్యూ అయితే నెక్స్ట్ కూడా కూటమి వచ్చింది.